అందరికీ నమస్కారం. నా పేరు చూకల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ప్రధానంగా మీ ముందుకు ఒక విశ్లేషణతో మీ ముందుకు ఈరోజు నేను వస్తున్నాను. కొంతమంది బ్రాహ్మణ సంఘాలు, కొంతమంది వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులు వారు కొన్ని సంఘాలు కలుపుకొని విజయవాడలో ఒక బ్రాహ్మణ మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది నాయకులు, ఆ నాయకులు వాళ్ళ గురించి చెప్తాను నేను. ఆ నాయకులు ఏమి మాట్లాడారంటే, బ్రాహ్మణులపై చిన్న చూపు తగదు, మా సమస్యలు మేనిఫెస్టోలో చేరిస్తే మద్దతు ఇస్తామని చెప్పని అన్నారు. సంతోషం, మేనిఫెస్టోలో చేర్చాలి, మన బ్రాహ్మణ సమస్యలు మేనిఫెస్టోలో చేర్చాలి. నేను దానికి మనందరం చాటి కులస్తులందరం కూడా మనం సహకరిద్దాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చే ముందు బ్రాహ్మణులని ఎందుకు మేనిఫెస్టోలో చేర్చలేదు చెప్పాల్సిన బాధ్యత వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులు చెప్పాలి. ఒకటి. రెండో పాయింట్, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చిన్న చూపు చూస్తుంటే ఏపీ బ్రాహ్మణ సంఘం మాజీ డైరెక్టర్, ఏపీ పురోహిత సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షులు యామజాల నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సంతోషం. నరసింహమూర్తి గారు, మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అంటే ఏ పార్టీ ఉందండి ఇప్పుడు ప్రస్తుతము? ఎవరు చిన్న చూపు చూశారు? మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు డైరెక్టర్గా అనుభవించారు కదా, మీరు డైరెక్టర్గా ఉండి అనేక మందికి బ్రాహ్మణులకు సహాయం చేశారు కదా. మరి చిన్న చూపు చూసింది అంటే ఏ పార్టీ చూసింది చిన్న చూపు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చూసిందనే కదా మీ లెక్క. మరి మీరు వ్యక్తం చేశారు, బాగానే ఉంది. పురోహిత సంఘం అంటే మీరు పురోహితులు కాదు కదా, ఒక మామూలు చాటి కులస్తురు బ్రాహ్మలు, మీరు అంతవరకు ఓకే. గౌరవాధ్యక్షులు అనేది మరి అది ఎందుకో ఎవరిచ్చారో ఆ బిరుదు మాకైతే తెలియదు. తర్వాత ఏపీ బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బాగానే ఉంది, సంతోషం. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు, మీరు మాట్లాడారు, బాగుంది, దానికి ఒప్పుకుంటా. అదేవిధంగా ఈ సందర్భంలో మీరు మాట్లాడారు కదా, నరసింహమూర్తి గారు, మీరు మాట్లాడారు కదా, గత తేదేపీ అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్కి 500 కోట్లు హామీ ఇచ్చారు అని చెప్పని అన్నారు. వాస్తవం, అది నేను ఒప్పుకుంటా. 500 కోట్ల రూపాయలు హామీ ఇచ్చారు, 385 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పని మీరు అన్నారు. పైగా 2019లో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పోటీ చేసేందుకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం బ్రాహ్మణుల ఆగ్రహానికి గురై అధికారం కోల్పోయారు. రైట్, ఒప్పుకుంటా. బ్రాహ్మణ అధికారానికి మీరు సీటు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు సీటు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చారు కదా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను వినండి. కోన రఘుపతి, మల్లాది విష్ణు, విశాఖపట్నం నుంచి ద్రోణం రాజు గారికి. మరి వీళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి 3 సీట్లు ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు మంజూరు చేసి దాంట్లో 385 కోట్లు ఇచ్చారని స్వయంగా మీరే ఒప్పుకున్నారు. బ్రాహ్మణులకు లబ్ధి జరిగింది ముఖ్యమా? పదవులు తీసుకొని బ్రాహ్మణులు అడ్డం పెట్టుకొని పదవులు తీసుకొని బ్రాహ్మణులు మోసం చేయడం గొప్పతనమా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత యామజాల నరసింహమూర్తి గారు మీకుంది. మీరు చెప్తున్నారు కదా, నేను పురోహిత సంఘానికి గౌరవాధ్యక్షుడిని ఏపీ అని చెప్పని మీరు మీరు అందులో డైరెక్టర్గా కూడా చేశారు కదా. సరే, వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో 4 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి వారి 2 మాత్రం గెలిపించుకుని కీలక హోదాలు ఇచ్చారని చెప్పన్నారు. బాగానే ఉంది, ఒప్పుకున్నాం, మీరు ఒప్పుకున్నారు. మరి వీళ్ళు ఏం చేశారో చెప్పాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి వీళ్ళు ఏమి పాటుపడ్డారు, ఏమి బ్రాహ్మణులకు ఉద్ధరించారో చెప్పాల్సిన బాధ్యత మీకున్నది. తదుపరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ ఏమో నిర్వీర్యమైపోయింది. వేద విద్యార్థులు వేదవ్యాస పథకాన్ని రద్దు చేశారు. దీంతోపాటు హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది హిందువుల మీద దాడులు జరుగుతున్నా, దేవాలయాలు కూలుస్తున్నా, పురోహితుల మీద అర్చకుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మరి మీరు ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోహిత సంఘానికి గౌరవాధ్యక్షులు కదా, మరి ఎందుకు మీరు స్పందించలేదు?
మరి అంతర్వేదిలో రథం తగలబడ్డప్పుడు మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు? విజయవాడలో సింహవాహనాలు పోయినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు? ఇదే చేసి మరి అప్పుడు ఆ రోజున ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయలేదు? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులకు మీరు చెప్పాల్సిన సమాధానము. అంతర్వేదిలో రథం తగలబడ్డప్పుడు కానీ, లేదంటే గుళ్ళో అర్చకులు వైసీపీ నాయకులు కొట్టినప్పుడు కానీ మరి ఎందుకు మీరు ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ఎందుకు మీరు ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ఖండించలేదు? మీరు ఆల్రెడీ వైసీపీలో గత ప్రభుత్వంలో మీరు హోదాలు అనుభవించారు. అలాగే ఎవరెవరు అనుభవించారు? అయ్యా బాలాపుర శ్రీకాంత్ గారు, మీరు యామజాల నరసింహమూర్తి గారు గత ప్రభుత్వంలో మీరు పదవులు అనుభవించారా లేదా? మరి ఈ యొక్క దీంట్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు వెళ్ళి మేము అంటే మీరు కేవలము బ్రాహ్మణులకు సహాయం చేయడం కోసం కాదు, మీరు పదవులు పొందడం కోసం మాత్రమే మీరు ఇప్పుడు పార్టీ మారి గత ప్రభుత్వం ఇదైందని తెలుగుదేశం పార్టీలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి పార్టీ మారి మేము బ్రాహ్మణులకు మేలు చేస్తామని చెప్పని అబద్ధాల కళ్ళబోలి మాటలు చెప్పి ఈ రోజు వరకు కార్పొరేషన్ గురించి ఏమీ మాట్లాడకుండా ఉన్నారు అని అంటే బ్రాహ్మణులు మోసం చేయటమా, బ్రాహ్మణులకు మేలు చేస్తున్నారా? చూడండి, ఇదిగో ఈ ఫోటో కూడా విత్ ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తున్నా. మరి ఇప్పుడు అంత అర్జెంటుగా గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి జరగని ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ ఇతరత్రా కానీ ఏ రోజైనా వీళ్ళు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బ్రాహ్మణ సంఘాల గురించి కానీ బ్రాహ్మణుల గురించి కానీ మాట్లాడారా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి రాష్ట్రంలో ఉన్న మన బ్రాహ్మణులు 5 కోట్లలో ఉన్న మంది బ్రాహ్మణులు మన వాళ్ళల్లో మనకు సంబంధించిన వరకు దీనికి ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు చెప్పాలి. చూశారు కదండి ఈ ఫోటోలు 2 కూడా మీకు విత్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తున్నా. వీళ్ళు మనల్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మన మీద ప్రేమతో రావట్ల, వీళ్ళు పదవుల కోసం బ్రాహ్మణుల జాతిని అడ్డం పెట్టుకుని పదవుల కోసం. మరి అదే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 385 కోట్లు ఇచ్చిందని చెప్పని ఒప్పుకొని మరి ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదు అని చెప్పని ఎందుకు వీళ్ళ నోట్లో ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పటం లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని వీళ్ళు ఎందుకు స్పష్టతగా చెప్పటం లేదు? అంటే మనల్ని మోసం చేయడం కోసం మరలా వీళ్ళు ఆలోచిస్తున్న పెద్ద డ్రామా. వీళ్ళు కేవలము వాళ్ళ పదవుల కోసము వాళ్ళ ఉనికిని సాధించుకోవటం కోసమే తప్ప బ్రాహ్మణ జాతికి మేలు చేద్దామనే ఆలోచనతో వీళ్ళు ముందుకు రావటం లేదు. రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులారా ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి, బ్రాహ్మణుల మీద గౌరవము, బ్రాహ్మణ జాతిని వృద్ధి చేయాలని వీళ్ళు అనుకుంటే యువతను ముందుకు తీసుకురమ్మనండి, యువతకు పదవులు కల్పించమనండి. వీళ్ళు పక్క నుండి సైడ్గా ఉండి వాళ్ళు ప్రోత్సహించమనండి, చూద్దాం. అప్పుడు నిజంగా వీళ్ళు యువతకి మేలు చేస్తున్నారా లేకపోతే వీళ్ళు పదవుల కోసం ఆశిస్తున్నారా అనేది తెలుస్తుంది. ఒకటి, నిజంగా మేము బ్రాహ్మణ జాతికి మేలు చేస్తాము అని అంటే గత ప్రభుత్వంలో అన్నం పెట్టిన తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,95,000 మంది లబ్ధిదారులకు లబ్ధులు పొందిన బ్రాహ్మణులందరికీ కూడా మీరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఏపీలో ఉన్న బ్రాహ్మణులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి మీరు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. మోసపూరితమైన మాటలు దయచేసి ఎవరికి చెప్పవద్దు. ఇలా చెప్పి మీ యొక్క పదవుల కోసం మీరు దయచేసి బ్రాహ్మణులను మాత్రం అడ్డం పెట్టుకొని చెయ్యవద్దండి. రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులారా మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. నమస్కారం.